మున్సిపాలిటీ కమిటీలు మొత్తం కూడా కాంగ్రెస్ వైపు మళ్తా ఉన్నారు. కౌన్సిలర్లంతా కూడా కాంగ్రెస్ వైపు చేరుతుండటంతో అవిశ్వాస తీర్మానాలు పెట్టి కాంగ్రెస్ కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 29 మున్సిపాలిటీల్లో అవిశ్వాస నోటీసులు. వర్ధనపేట చైర్పర్సన్, వైస్ చైర్మన్ పైన, బెల్లంపల్లి చైర్పర్సన్ పై నేడు విశ్వాసం. బీఆర్ఎస్ కు 18 మంది కౌన్సిలర్లు గుడ్ బై. ఇప్పటికే ఆర్మూర్, నల్గొండ హస్తగతం. పలు మలుపులు తిరుగుతున్న పుర రాజకీయం. ఈ నెలాఖరులో 4 ఏళ్ల పాలన పూర్తి. గవర్నర్ వద్దే మున్సిపల్ చట్ట సవరణ బిల్లు. ఖమ్మం డిసిసిబి చైర్మన్ పైన అవిశ్వాసం. ఇక డిసిసిబి పైన కూడా అవిశ్వాసం పెట్టడానికి ముందుకెళ్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి చూస్తా ఉంది. కౌన్సిలర్లంతా కూడా అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. దీంతో అవిశ్వాస మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి వారిని పక్కకు తోసేస్తా ఉన్నారు. ఇప్పటికే నల్గొండ లాంటి కీలకమైనటువంటి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 29 మున్సిపాలిటీలను ఇప్పటికీ అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టింది. వాటన్నిటిని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇంకా దిశ పత్రికలో వచ్చినటువంటి వార్తలను మనం ఒకసారి చూద్దాం.